నిరుత్సాహానికి వెళ్ళిపోయి దిగజారిపోయి ఫైట్ మానేస్తారు, పోరాటం ఆపేస్తారు. ఇక చివరికి ఎలా అయిపోతారంటే, నా కష్టాన్ని ఎవరూ గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, నన్ను ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, అసలు నేను ఎందుకు బతకాలి, సస్తే పోయిద్ది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి. ఎందుకు సావాలనుకున్నారు? అవమానం ఎదురైందంట. అప్పివలసినోడు తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భర్త తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భార్య తిట్టిందంట, అవమానం ఎదురైందంట. తల్లిదండ్రి తిట్టారంట, అవమానం ఎదురైందంట. పక్కోడు నవ్వాడంట, అవమానం ఎదురైందంట. పక్కోడు ఏడిచాడంట, అవమానం ఎదురైందంట. కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయిద్ది. వాడి తంత్రం చూడండి, ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు. వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు. ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సమర్థుడమైన నిన్ను ఒక వెధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు. చెవులు గలవారు ఆత్మస్వరం ఇందురుగాక. దానికి వాడు ఎక్కడెక్కడ ఎవడెవడు వాగిన వాగుళ్ళన్నీ నీ మనసుకు చేరవేస్తూ ఉంటాడు. అది వ్యక్తుల ద్వారా కావచ్చు, వస్తువుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా. అయితే ఇక్కడ నెహెమ్యాను చూసినా, దావీదును చూసినా, దానియేలును చూసినా, యోసేపును చూసినా, వీళ్ళందరి మీద మానసిక యుద్ధం జరిగింది ముందు. బైబిల్లో ఇంకా భక్తులందరూ వీళ్ళందరినీ పక్కన పెడితే మన టాప్ హీరో, మన హీరో ఎవరో? నెంబర్ 1లో యేసయ్య. యేసయ్యను కూడా మానసికమైనటువంటి వేటవాడు చేశాడు. యేసయ్యను కూడా అడుగడుగున శాస్త్రుల రూపంలో, పరిసయ్యుల రూపంలో, సద్దూకయ్యుల రూపంలో, యూదుల రూపంలో 4 విధాలుగా యేసు ప్రభుని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ